హాయ్ ఫ్రెండ్స్, మనకి కొన్ని చాదస్తాలు ఉంటాయి. ఇది ఇలాగే చేయాలి, అది అలాగే చేయాలి అని. ముఖ్యంగా వయస్సులో పెద్దవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వీటి నుండి ముందు బయటపడండి. ఎందుకంటే ఈ సృష్టి మనకి ఎన్నో ఇచ్చింది, కానీ మనమే ఎన్నో బంధాలు పెట్టుకుని ఆ చట్రంలో ఇరుక్కుపోయాం. స్వేచ్ఛగా జీవించడం మర్చిపోయాం. కొన్నింటిని మన సమాజంలో ఇతరులకు హాని కలగకుండా మనకు మనమే నియమాలు పెట్టుకున్నాం. ఇది మంచిదే, కానీ వాటికి కూడా కొత్తవి జోడించి ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. ప్రకృతి క్షమించదు. మీరు ఆరోగ్యంగా ఉండటం సహజ లక్షణం. అనారోగ్యం అనేది ప్రకృతి విరుద్ధం. అలాగే మీరు సంపదతో కూడి ఉండటం సహజం. సంపద కావాలన్నప్పుడు సంపదను ముందు చూడటం మొదలు పెట్టండి. ఎలా చూడాలి? పెద్ద పెద్ద షోరూమ్లు మన కోసం పెట్టబడి ఉన్నాయి. ఒకసారి వెళ్ళి వాటిలోనివి చూడండి. వీలైతే కొనండి. ముందు మనం దాంట్లోనికి వెళ్ళడానికే భయం. ఒక స్టార్ హోటల్కి వెళ్ళండి, ఖర్చు పెట్టండి. పనికిరాని వాటికి అప్పు తెస్తాం. మన కుటుంబానికి ఎంతో ఖర్చు పెడతాం, కానీ మన సొంతానికి మాత్రం ఖర్చు పెట్టడానికి ముందుకు రాము. కనీసం దాన్ని ఆస్వాదించడానికి మనం సిద్ధంగా లేనప్పుడు వాటిని మనం ఎలా పొందుతాం? ఇక నుండి మీరు ధర ఎంత ఎక్కువైనా సరే బ్రాండెడ్ వస్తువులు మాత్రమే కొనడం అలవాటు చేసుకోండి. ఎవరేమనుకున్నా ఉన్నతంగా జీవించడం నేర్చుకోండి. అప్పుడే మీ జీవితానికి సరిపడే దానికంటే ఎక్కువ సంపద మీ దగ్గరికి రావడానికి సిద్ధమవుతుంది. నీలో నిన్ను ఒకసారి చూడు. నీతో ఉన్న నీ ఇన్నర్ మైండ్ చూడు. నువ్వు చేసే ప్రతి పనిలో నీకు తోడ్పడుతుంది, కానీ నువ్వు ఒక్కసారి కూడా దానితో మాట్లాడటం లేదు. అది నీకోసం వేచి చూస్తుంది. ఉదయం లేచిన నుండి కనీసం రాత్రి పడుకునే ముందైనా దాంతో మాట్లాడుతావని ఎదురు చూస్తుంది. మీరు మొబైల్ చూస్తూ నిద్రపోతున్నారు. ఈరోజు నుంచి మీ మనస్సుతో మాట్లాడండి. మీకేం కావాలో అది ఆవిష్కరిస్తుంది. మీరు నిజంగా హీరో. ఎస్, యు ఆర్ ద హీరో. బయట ప్రపంచంలో మీరంటే గౌరవం, అభిమానం. ఎందరికో మీరు రోల్ మోడల్. ఇదంతా చూస్తుంటే మీకు మీరే ఒక ఉన్నత స్థాయిలో కనిపిస్తారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒక్క ఉదుటులో వెళ్ళి అక్కడ నిల్చుంటారు. ఏ రకమైన సహాయమైనా మీరు చేస్తారు. ఎందరికో ప్రేమను పంచుతారు, ఓదార్పు చేకూరుస్తారు. కానీ ఇంటికి రాగానే ఇంటి బయటనే ఇవన్నీ వదిలిపెట్టి ఇంట్లోకి అడుగు పెడతారు. పిల్లలకు మీరంటే గౌరవం కన్నా భయం ఎక్కువ. భార్య పాపం ఏమంటే మీరేమంటారో అని ప్రతి క్షణం ఏమరపాటుగా చూస్తుంది. ఏనాడు పిల్లలతో కుటుంబంతో కలిసి ప్రేమగా మాట్లాడింది లేదు. ఏదో తెలియని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉండటమే. మామూలుగా ఉంటే మీ విలువ తగ్గిపోతుందని భయమా? మీకు కావలసినవన్నీ సమకూర్చే మీ వారి మీద ఎందుకంత వివక్ష? ఎవరో పనికిరాని బయట వారి మీద ఎందుకు మీకంత మమకారం? ఒక్కసారి భార్య పిల్లలతో మీరు పిల్లలైపోయి ప్రేమను పంచండి. వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడండి. సహజంగా ఉండండి. అప్పుడు తెలుస్తుంది నిజమైన ప్రేమ విలువ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం. మీరు మీ లక్ష్యం కోసం పరిగెడుతున్నారా? అయితే మీ లక్ష్యాన్ని ఎన్నటికీ సాధించలేరు. ఎందుకంటే లక్ష్యంలో ఒత్తిడి ఉంటుంది, ఆయాసం ఉంటుంది, హడావిడి, ఇంకా ఎంతో మానసిక ఆందోళన ఉంటుంది. మీ లక్ష్యంలో స్పష్టత ఉన్నా అది చేరేలోపు మీ మనసులోని ఒత్తిడి దాన్ని అడ్డుకుంటుంది. ఎప్పుడైతే లక్ష్యం కోసం పనిచేస్తారో అది మిమ్మల్ని నిలకడగా ఉండనీయదు. గొప్పవారెవరూ లక్ష్యం కోసం పనిచేయలేదు. లక్ష్యం కోసం పనిచేసిన వారు ఎవరు ఇప్పటికీ ఏది సాధించలేదు. మీరు విన్నది నిజమే. మరి ఎలా? అనుకున్నది సాధించడానికి ఏం చేయాలి? ముందుగా మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిపై కోరికను పెంచుకోండి. కోరికతో పాటు ప్రేమను ఉత్పన్నం చేయండి. అలా మీ లక్ష్యాన్ని మీతో మమేకం చేసుకోండి. దాన్ని ప్రతి క్షణం అనుభవించండి. అది డబ్బు లేదా సంపద ఇంకేమైనా కావచ్చు. దాన్ని అనుభవించండి. అనుభవించడంలో మీ శరీరంలోని ప్రతి కణం దాంతో మమేకమైపోవాలి. దాని స్పర్శను పొందాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు. లక్ష్యంలో మీ మనస్సు యొక్క ఒత్తిడి మాత్రమే పనిచేస్తుంది. దాంట్లో ఎలాంటి మమత్వం ఉండదు. మీరు ఏదైనా కోరుకోండి, ప్రేమించండి, అనుభవించండి. అది మీదైపోతుంది. ప్రపంచంలో మిమ్మల్ని మించిన ఐశ్వర్యవంతులు లేరు. సంపదను ఎలా చూడాలో గతంలో చెప్పాను. మన పాత సినిమాలు, పురాణాలు, కథల్లో మన పూర్వీకులు మనకు పేదరికాన్ని, కష్టాలను ఎత్తి చూపారు. మనం ఇంకా అదే భ్రమలో బ్రతుకుతున్నాం.
వాటన్నింటినీ పక్కన పెట్టి సంపద గురించి మాత్రమే ఆలోచించండి. మీరు వీలైనంత ఆర్థికపరమైన సేవ చేయండి, అంతకు రెట్టింపు మీకు తిరిగి వస్తుంది. ఉదాహరణకు మార్క్ జూకర్బర్గ్, బిల్ గేట్స్, వీరికి అంతకంతకు సంపద పెరుగుతూ పోతుంది. డబ్బు కావాలంటే డబ్బులు ఇస్తూ పొండి సేవ రూపంలో. మీకు ఏదైనా లభించిందంటే అది మీ అదృష్టమని మురిసిపోకండి. మీరు గతంలో ఊహించిందే మీకు లభించింది. మీరు ఏది ఊహిస్తే అది మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఒక ఆలోచన పదే పదే ఊహించినప్పుడు అది మీ యొక్క ఇన్నర్ మైండ్ ద్వారా యూనివర్స్కి చేర్చబడుతుంది. కావున మీరు అధిక సంపన్నుల జాబితాలో చేరడానికి ముందు ఊహించండి. మహాత్ములందరూ చెప్పేది ఒక్కటే, అడగండి ఇవ్వబడును. అది మర్చిపోయి మనం వాళ్ళని అడగడం మొదలుపెట్టాము. వాళ్లకు అడిగితే అడిగిందే ఇస్తారు, విశ్వానికి అడిగితే అనంతంగా ఇస్తుంది. గతంలో చెప్పాను మీ ఇన్నర్ మైండ్తో మాట్లాడమని, దానికి అడగమని. ఇక బంగారం గురించి మాట్లాడుకుందాం. బంగారం సున్నితమైన లోహం, ప్రకృతి నుండి ఎంతో ప్రేమతో మానవుడికి ఇవ్వబడిన బహుమతి. వీలైనంత మటుకు బంగారాన్ని ధరించండి. అది మీ యొక్క భావ సంపదను, ఎమోషన్స్ను ప్రభావితం చేస్తుంది. వీటిని ధరించడం వల్ల తక్షణమే మీ ఎమోషన్స్ నెగిటివ్ నుండి పాజిటివ్కి చాలా ఆటోమేటిక్గా మారిపోతాయి. నాకు ఇంత డబ్బు కావాలి అని రాయండి. నా కనీస అవసరాలు ఇవి అని రాయండి. ఇది తప్పు అని చెప్పడానికి ఈ భూమి మీద ఎవరికీ హక్కు లేదు. కనీస అవసరాలు మొదలుకొని అత్యున్నత లక్ష్యాల వరకు విస్తరించుకుంటూ పోవచ్చు. మీ ప్రాపంచిక విషయాలను మొదలుకొని ఆధ్యాత్మిక లక్ష్యాలను తప్పుపట్టగల శక్తి ఈ విశ్వంలో ఎవరికీ లేదు. మీరు మీ సంపద గురించి ఆలోచనలన్నీ కుప్పగా పోసి మీ ఇన్నర్ మైండ్లో జమ చేయడమే. మీకేం కావాలో స్పష్టంగా చెప్పండి. సంపద అనేది సంపదను సృష్టిస్తుంది. మీ మనస్సు ఒక ఆలోచనను స్వీకరించినప్పుడు దాన్ని అమల్లో పెట్టేందుకు మీ ఇన్నర్ మైండ్ స్వీకరిస్తుంది. ఊహాశక్తి మీ ఊహలన్నింటికన్నా బలమైనది. మంచిని ప్రేమించదగ విషయాలన్నీ ఊహించుకోండి. ఈ రోజు నుండి మీరు మీకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పండి. అలాగే ప్రకృతికి, మీ శరీరంలో ఉండే ప్రతి అవయవానికి, కణానికి. ఎందుకంటే ఇవన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయి కాబట్టి మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నాం. అందుకు కృతజ్ఞత చెప్పాల్సిందే. దీనివల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు అన్నీ సహకరిస్తాయి. నిరాశ, నిస్పృహ గురించి మీరు కలకంటున్నంత కాలం అలాంటి భౌతిక సంఘటనలనే సృష్టించుకుంటారు. మీరు నిస్సహాయ స్థితి గురించి కలలు కంటున్నట్లయితే మీ జీవితంలో నిస్సహాయ పరిస్థితులను ఆకర్షించుకుంటారు. కలలు కనే ప్రక్రియ ఒక ఆటలాగుండాలి. సంపదను మీ కళల ద్వారా సృష్టించుకోండి. మీ శక్తిని కళలపై కేంద్రీకరించినప్పుడు అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు ఊహించే వాటిని ఖచ్చితంగా అద్భుతమైన ఉత్సాహంతో కూడిన సంకల్ప బలంతో ఆ విషయం మీద దృష్టిని కేంద్రీకరించండి. మీరు అనుకున్నది సాధించే వరకు ఈ భూమి మీద ఏ శక్తి మీ చూపును లక్ష్యం మీద నుంచి మరల్చబోదన్న నిబ్బరం కలిగి ఉండండి. ఇక్కడ మీరు మీ సంపద తప్ప ఇతర విషయాలు ఏవి పరిగణలోకి తీసుకోకండి. మీరు అనుకున్న స్థాయి చేరినాక అన్నీ అవే సర్దుకుంటాయి. ఒక రాజులాగా హుందాగా జీవించండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.